దెర్ ఈస్ నో డెవలప్మెంట్ వాట్స్ ఎవర్. ఇందాక మీరు చెప్పినట్టు రైతుల గురించి నిన్న జరిగిన ఇష్యూ అయితే కన్నా ఒక గవర్నమెంట్ ఆఫీసరు రైతుల దగ్గర శనగలకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు. అబ్స్కాండ్ అయిపోతే రైతులకు టయానికి శనగిత్తనాలు ఇలా వాళ్ళు మళ్ళీ బయట మార్కెట్లో కొనుక్కొని విత్తనం వేసుకున్నారు. 20 లక్షల రూపాయలు తీసుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు. ఎరువులకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినారు. అంటే భయం లేదు. ఈరోజు ఆర్డీఓ పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్డీఓ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామానికి సంబంధించిన కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు. ఆ పిటిషన్ పెడతానే ఆర్డీఓ ఇమీడియట్గా ఫీల్డ్ విజిట్ పోతాడు, ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి. వాళ్ళు అట్లే ఉండారు, ఈ అధికారులు ఆర్డీఓ పోలీస్ అధికారులు అట్లే ఉండారు. ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా, మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన, తపన, తాపత్రయం ఏ కోశానా లేవు. కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను, వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్కి గురి చేసి, భయానికి గురి చేసి సస్టైన్ అవుతూ ఉంది. మ్యాటర్ ఆఫ్ డేస్, నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మ్యాటర్ ఆఫ్ డేస్ గుర్తుపెట్టుకోండి. పెద్దిరెడ్డి అంటున్నది అటవీ భూములు ఆక్రమిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ అది వాస్తవానికి అటవీ భూములు కాదు, మా భూములు.